BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. విశాఖలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి లాజిస్టిక్స్ హబ్కి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. విశాఖ కేంద్రంగా లాజిస్టిక్స్ హబ్, పెద్ద హబ్ ఏర్పాటు కాబోతుంది అనేటువంటి ప్రకటన సారాంశం ఇది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి భూమి, లొకేషన్ అన్ని అంశాలను కూడా ఫైనల్ చేసినటువంటి స్థితిలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదికలని కాల్ఫర్ చేస్తూ టెండర్ నోటీస్ కూడా రిలీజ్ చేసింది NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రిపరేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ, దీనికి సంబంధించి డెవలప్మెంట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇన్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఈ DPRలు కోరుతూ ఫర్ ఎక్స్టర్నల్ ట్రంక్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ సైట్ అట్ విశాఖపట్నంలో డిసైడ్ చేసినటువంటి ఈ భూమికి, అంటే ఎక్కడైతే స్థలాన్ని ఎంపిక చేశారో ఆ స్థలానికి సంబంధించినటువంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ పైన సమగ్ర నివేదికను కోరుతూ ఈ టెండర్ని రిలీజ్ చేసింది. కన్సల్టెన్సీ సర్వీస్ వర్క్ డిస్క్రిప్షన్ ఇందులో క్లియర్గా ఇచ్చారు. కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అండ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, DPR ఫర్ ఎక్స్టర్నల్ ట్రంక్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్. సో ఇది సైట్ ఎక్కడ విశాఖపట్నంలో డిసైడ్ చేశారు. దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి రాకపోకలు జరగాలంటే మౌలిక వసతుల అవసరం చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. కాబట్టి ఈ మౌలిక వసతుల కల్పనలో భాగంగానే ఈ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే కనుక సర్వీసెస్కి సంబంధించి కాంట్రాక్ట్ టైపు, టెండర్స్, అలానే బిడ్ వ్యాలిడిటీ, ఇదంతా కూడా క్రోర్స్లో ఉంది. ఎందుకంటే మొత్తం దీని స్టడీ అయిన తర్వాత, ఫైనల్ నివేదిక వచ్చిన తర్వాత ఏ కంపెనీని డిసైడ్ చేస్తారనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. అలానే బిడ్ ఫైనలైజేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇందులోనే మెన్షన్ చేశారు. నిన్న రిలీజ్ చేసింది ఈ 20వ తారీఖు, ఫిబ్రవరి 20వ తేదీన ఈ టెండర్ని రిలీజ్ చేసింది. అలానే బిడ్ ఓపెనింగ్ డేట్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కూడా ఉంది. 9 ఏప్రిల్ 9వ తేదీన దీన్ని ఫైనల్ ఓపెన్ చేస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన క్లారిఫికేషన్, అలానే అధికారిక వెబ్సైట్లో ఇతర వివరాలన్నీ కూడా ఉన్నాయి. సో దాదాపు నెలన్నర సమయాన్ని కేటాయించింది విశాఖపట్నంలో లాజిస్టిక్ హబ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ టెండర్ నోటీస్ని రిలీజ్ చేసింది. సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉంటాయి, అలానే ఫైనాన్షియల్గా ఇది వర్కౌట్ అయ్యేటువంటి పాసిబిలిటీస్, ఆయా సంస్థలకు ఉన్నటువంటి సమర్థత, గత అనుభవం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనలైజేషన్ జరుగుతుంది. సో ఏప్రిల్ తర్వాత ఈ బిడ్స్ ఫైనల్ అయిన తర్వాత పనులు ప్రారంభించడానికి ఒక ముహూర్తాన్ని డిసైడ్ చేస్తారు. ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ డెవలప్మెంట్ అనేది విశాఖలో ప్రధానంగా అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి స్టోరేజ్కి సంబంధించి కానీ, వాటికి కావాల్సిన ఇతర ఫెసిలిటేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ NHAI పైన, ఎందుకంటే నేషనల్ హైవేలకి అతి సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఈ లాజిస్టిక్స్ పార్క్, లాజిస్టిక్స్ హబ్ని డెవలప్ చేసేటువంటి ప్రోగ్రామ్ని గత 6 ఏళ్ల క్రితమే ప్రారంభించింది. అప్పటి నుంచి దేశంలో అనేక చోట్ల లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటవుతున్నాయి. అందులో భాగంగానే విశాఖకి కేటాయించినటువంటి లాజిస్టిక్ పార్క్కి సంబంధించినటువంటి స్థలం సమస్యను పరిష్కరించి కూటమి ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేటువంటి క్రమంలోనే ఈ బిడ్స్ని కాల్ఫర్ చేశారు. ఈ టెండర్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్, ఇవన్నీ తెలియాలంటే ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆగాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.